హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ చేశారు. అయితే అంగన్వాడీ పోస్టులకు అంగన్వాడీ జాబ్స్ కోసం అయితే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో అర్హులైన అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే ఇది వచ్చేసి మనకు నంద్యాల జిల్లా పరిధిలో 6 ICDS ప్రాజెక్టుల్లోని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాలు నియామకమునకై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నది. జస్ట్ కేవలం స్త్రీలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో పోస్టులు చూసుకున్నట్లయితే మనకు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత మినీ అంగన్వాడీ కార్యకర్తలు 2 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత అంగన్వాడీ ఆయాలు మాత్రం 38 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి తగ్గ అర్హతలు ఏంటి, కావాల్సిన అర్హతలు ఏంటి అయితే చూద్దాం. సో అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు కావాల్సిన అర్హతలు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయ్యి అయితే ఉండాలి. అయితే 2024 జూన్ 1 నాటికి అభ్యర్థి వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. 35 సంవత్సరాలకైతే మించకుండా ఉండాలి. సో అభ్యర్థులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి, అలాగే స్థానిక నివాసితురాలై ఉండాలి. అలాగే SC ST జనావాస ప్రాంతాలలో అభ్యర్థులలో 21 సంవత్సరాలు నిండిన వారు, అలాగే దిగువ వయసు 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే పరిగణలోకి తీసుకొనబడుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా పోస్టులకు కావాల్సిన అర్హతలు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అభ్యర్థి అయితే తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఒకవేళ 10వ తరగతి వాళ్ళు ఎవరూ లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలేను అని చెప్తున్నారు. ఒకవేళ 10వ తరగతి వాళ్ళు ఎవరూ లేకపోతే. సో అభ్యర్థులు ఇక్కడ కూడా 2024 జూలై 1 వరకు అయితే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. 35 ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే ఉండరాదు. తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి, స్థానిక నివాసితురాలై ఉండాలి. అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, అలాగే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవడానికి అర్హులు. తర్వాత SC ST జనావాస ప్రాంతాలలో 21 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు నిండినవారు, అలాగే 18 సంవత్సరాలు ఉన్నవారు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్స్కి కావాల్సినటువంటి ధృవపత్రాలు ఏంటి అంటే, సో అప్లికేషన్తో పాటు పుట్టిన తేదీ లేదా వయస్సు ధృవీకరణ పత్రం అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కుల ధృవీకరణ పత్రం వచ్చేసి SC అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. మీకు ఇది ఏ క్యాస్ట్ అనేది తెలియజేస్తూ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అలాగే విద్యార్హత ధృవీకరణ పత్రం చూసుకున్నట్లయితే SSC మార్క్ లిస్టు, అలాగే TC మరియు SSC లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్టు మరియు TC జతపరచవలెను. సో SSC సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, మీ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో అది, అలాగే TC కూడా ఉండాలి. సో నివాస స్థల ధృవీకరణ పత్రము అంటే స్థానిక ధృవపత్రం అని ఉంటుంది కదా, సో అది కూడా లోకల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వితంతువు అయినచో భర్త మరణ ధృవీకరణ పత్రము, అలాగే మీకు 18 సంవత్సరాల పిల్లలు కనుక ఉన్నట్లయితే వారి యొక్క వయసు ధృవీకరణ పత్రం కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వికలాంగులు అయినచో PH సర్టిఫికేట్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఒకవేళ మీరు వికలాంగులు అయితే సో ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. దాంతోపాటు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, సో ఈ 2 కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అప్లికేషన్కి అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు దరఖాస్తు ఏదైతే ఫిల్ చేస్తారో దానికి ఈ కాపీస్ అన్ని జిరాక్స్ పెట్టి సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరు సంబంధిత CDPO ఆఫీస్ అయితే ఉంటుంది మీకు. సో ఆ ఆఫీస్లో మీరు జూలై 10th లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మీకు జూలై 10th అనేది ఉంది. సో ఆ లోపు మీరు సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతకు మించితే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అర్హులైన అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.